అజయ్ అన్నీ సర్దుకున్నట్టేనా? ఏం మర్చిపోలేదుగా? పిల్లడు ఆధార్ కార్డు సంబంధించి తీసుకున్నావా? బ్యాగ్లో పెట్టుకున్నావా? హ్యాండ్ బ్యాగ్లో రా. మరి ప్రార్థన ఎన్ని గంటలకు స్టార్ట్? మరి వెనుకోండి మధ్యాహ్నం చెప్పారా? మన అమ్మాయి ఫోన్ చేసింది కదా, ఏమని చెప్పింది? బుధవారం అమ్మాయి పుట్టినరోజు మధ్యాహ్నం సాయంత్రం అనుకున్నారు. మా బాబాయ్ కూతురుదా? అందుకని చెప్పేసి పిలిస్తే ఈ రోజు అదే మా బాబాయ్ కూతురుది, వాళ్ళ కూతురు మళ్ళీ వాళ్ళ కూతురుది బర్త్డే ఈ రోజు. ఫస్ట్ బర్త్డే అంటున్నా. ఎన్ని రోజులు అవుతుంది ఫోన్ చేసి? 3 రోజులు అవుతుంది. ఆదివారం రోజు చెప్పింది. ఏం చెప్పా మరి? సరే వదిన వస్తామని చెప్పా. మా నాన్న నెంబరు మా బాబాయ్ నెంబర్ కూడా అడిగింది కదా, ఇచ్చావా? వాళ్ళు కూడా వస్తారేమో అటు. అందరి నెంబర్లు పెట్టమంటే వాట్సాప్ చేస్తే అన్నయ్యకి ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం. ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి బాగా మధ్యాహ్నం కాదు పనికి పోయి వస్తాంలే అన్నాడు. పని ఇంకెందుకులే బావా ఫంక్షన్కి నిన్నే కదా కంకర పని చేసాము, అది ఫుల్ క్యూరింగ్ అవుతా ఉండాలి. ఈరోజు ఎట్టైనా ఖాళీగా ఉన్నాగా, ఈ సెలబ్రేషన్కి వెళ్ళాలని వెళ్ళొద్దాం. సరేరా మరి. ఒకసారి బాబుకి ఆధార్ కార్డు అది చెప్పాలి కదా, వెనకొండ మేనించే కదా వెళ్ళేది బాబుని పెళ్ళి. వినకుండా ముందు వెళ్ళొచ్చు, లేకపోతే బ్రాహ్మణ పిల్లన్నా ముందు వెళ్ళొచ్చు. అమ్మాయి డ్రెస్ తీసుకోవాలి కదా. అవును బుడ్డమ్మకి. సరే సరే, బర్త్డే గిఫ్ట్ తీసుకోవాలిగా. బుడ్డమ్మకి బట్టలు తీసుకొని అటు నుంచి బయలుదేరదాం మరి. పాసు వాసిని వెళ్దాం పామ్మ. ఇజమ్మ కాడికే పాప, బుడ్డమ్మాయి కాడికే రామర్రా. లేట్ అవుతుంది, టైం 2 అవుతుంది. సాయంత్రం చెప్పారా ఇప్పుడేనా? మధ్యాహ్నమేనా? స్టేటస్ పెట్టి చూసావా మరి? అవునా? సరే మరి బయలుదేరదాంపా. ఫస్ట్ వెనుకొని వెళ్ళి బుడ్డమ్మాయి కావాల్సిన బర్త్డే గిఫ్ట్ తీసుకొని బయలుదేరదాం. హాయ్ చెప్పు నాన్న. శ్వాస్ హాయ్ చెప్పు. ఏనంట మాయా వినకుండా ఉంటున్నా. ఆధార్ నమోదుకి ఎదురానికి వచ్చాం కదా, భోజనానికి వెళ్ళారంట. కొంత సమయం ఆగిన తర్వాత ఏంది ఇది 3వసారి ఆధార్ నమోదు మళ్ళీ కొత్తగా పెట్టడం. 2 సార్లు రిజెక్ట్ అయింది. మరి ఎందుకు అవుతుందో ఏమో తెలియట్లా. ఇద్దరు పిల్లలకి అయితే ఎమ్మటినే వచ్చేసింది. ఈడుతుడు వస్తే ఇంకా రేషన్ కార్డులు ఎక్కించుకోవచ్చులే. మా ఇద్దరికి 25 కేజీలు వస్తున్నాయి, 10 కేజీలు వస్తున్నాయి. అదే మా 5 అనుకో 50 కేజీలు బియ్యం వస్తాయి. రేషన్లు అనుకుంటుంటే ఈడుద్ది అసలు ఎక్కట్లా శ్వాసది. దేనికి మళ్ళీ ఇది పెద్ద మెయిన్ సెంటర్ ఆధార్ నమోదు కేంద్రం. ఇక్కడ చేపిస్తే ఖచ్చితంగా అయ్యిద్ది. భోజనానికి వెళ్ళారుగా, కొంత సమయం అయిన తర్వాత చేయించుకొని తర్వాత బుడ్డమ్మాయికి డ్రెస్సులు తీసుకొని బయలుదేరదాం. అదే నేను పుచ్చకాయ ఏమైనా తింటారా? తీసుకొస్తా పోయి తిను. మొహం మాడిపోతుంది పాప. ఎందుకని నలుపు వచ్చింది మొహం. బ్యూటీ పార్లర్కి వెళ్దామా? రాజకుమారి బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి మేకప్ అయిపోయాలి గట్టిగా. ఏమంటావు? నీకు కూడా బ్యూటీ పార్లర్ పోయి పుచ్చకాయ తీసుకొస్తాలి. సుహాసిని పుచ్చకాయ తీసుకుందాంపా. బాబు మమ్మీ పుచ్చకాయ తీసుకుందాం. పుచ్చకాయ తీసుకుందాంపా. నిద్ర పోతుంది. ఆగు. దా దా ఇయ్యా. పిల్లడికి పెట్టు. నీకోరు తెచ్చారు ఏం కదల కానీ. పట్టుకొని ఏం నీరకం చేస్తారు? నువ్వు ఎత్తున ఉండరా?
కింద పడుతున్నాడు వాడు. సగం దీ బావా, ఇరగ పడెత్తి మళ్ళీ. తిన్నా నువ్వు తిను నేను ఇది తింటా. పుట్టేది ఏందో కానీ అంత బ్యాడ్ లక్కే. శిశు ఆధార్ చేయలేదు కానీ అదే వెబ్సైట్ ఒక 1 month అవుతుందంట ఆగి, చేసిన రిజెక్ట్ అవుతుందని చదువుతున్నారు. అందుకనుకుంటా మన కూడా రిజెక్ట్ అయింది, ఇది చేపించింది. మన ఫస్ట్ 200, మన 100, 300 దాంట్లో అయినా డబ్బులు పోయినా పోయింది, ముందు పని అవ్వట్లేదు. అదొక బాధ. సరే చెప్ప 1 month ఆగి వద్దాం, 1 నెల ఆగి బయలుదేరదాం. మరి ఇంకా త్వరగా బట్టలు తీసుకుని వెళ్దాం. ఓకేనండి, బుడ్డమ్మాయికి డ్రెస్సులు తీసుకున్నాం, చాలా బాగున్నాయి సుహాసిని లాగా. ఏంది బయలుదేరదా మరి ఇంకా? కొడతా, ఫోన్పే కొడతాలి, పెట్టుకో. బయలుదేరదాం. మా చిన్నమ్మ కూడా కాయలు తీసుకున్నాం కానీ పిల్లలు బట్టలు తీసుకోవడం మరి అయిపోయిందిగా. స్కూల్ పెడుతున్నా, వెరీ గుడ్. బయలుదేరదాం మరి. వాడు తొక్క తింటున్నాడు చూడు, అట్టుకే తినమా అంటే. బర్త్డే సెలబ్రేషన్ దగ్గరికి వచ్చేసామండి. రాగానే కేక్ కటింగ్, అలానే ప్రార్థన చాలా బాగా జరిగింది. తర్వాత భోజన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయన్నమాట. మా చెల్లెలు మా బావ వాళ్ళే మాట కనబడేవాళ్ళు. తర్వాత వచ్చేసి ఇంకా మేము కూడా భోజనం చేయాలి. అందుకని ముందుగా మా చెల్లెలు రాగానే ఇంకా మంచిని ఇచ్చి ఇక్కడ రానన్న కూర్చొని అని చెప్పేసి తర్వాత బుడ్డమ్మని కాసేపు ఎత్తుకున్నాము. మేము తీసుకొచ్చిన కొత్త డ్రెస్సులు కూడా బుడ్డమ్మకి ఇచ్చాము. మరి సరిపోయినాయో లేదో. కొంత సమయం అలా అన్న తర్వాత భోజనం అయితే చేస్తున్నామండి. ఇంకా మా బావ వచ్చేసి స్పెషల్గా ఇంకా పలావు, తర్వాత వైట్ రైస్, చికెన్ కర్రీ, గోంగూర, కేకులు, తర్వాత వచ్చేసి ఐస్ క్రీమ్స్ అని చెప్పేసి ఒక కూతురు కదా ఆడపిల్లకి సెలబ్రేషన్ అయితే పుట్టినరోజు చాలా బాగా జరిపారు. కొంత సమయం అలా ఉన్న తర్వాత బావ మరి వెళ్ళొస్తాము, మా చెల్లెలు అలానే మా మేనగోళ్ళు జాగ్రత్త అని చెప్పేసి ఇంకా అదే ఊర్లో బ్రాహ్మణపల్లిలో మా చిన్నమ్మ వాళ్ళు అలానే మా బాబాయ్ వాళ్ళు ఉన్నారండి. ఇంక వాళ్ళని కూడా పలకరించాను. వాళ్ళు ఎవరు ఎందుకో మీకు చెప్పలేదు కదా, మా అమ్మ వాళ్ళ చెల్లెలు అండి. అక్కడ ఆ ఊర్లోనే ఉంటారన్నమాట. ఇంకా నాకు తల్లి తర్వాత తల్లి నన్ను ఒక సొంత కొడుకులా ట్రీట్ చేసిద్ది. అందుకని చెప్పేసి మా చిన్నమ్మ దగ్గర మాట్లాడుకుంటూ ఒక 2-3 గంటల దాకా స్పెండ్ చేసాము అక్కడ. తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఓకే అండి, ఇంటికైతే వచ్చేసాము. టైం వచ్చేసి సాయంత్రం పూట 5 వస్తుంది. ఒక 2 గంటలు అయితే చిన్నమ్మలు ఎవరంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు. ఇప్పుడు దాకా మా బాబాయ్ దగ్గర మా చిన్నమ్మ దగ్గర ఉండి కాసేపు సరదా మాట్లాడుకొని అలా ఉండి వచ్చేసాం. అది సంగతి. అక్కడ బుడ్డమ్మాయిని బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్న బుడ్డమ్మాయిని చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఆమె నిద్రపోతుంది. ఆ వాళ్ళు అందరూ ఎత్తుకొని సాలిపోయినట్టుంటే ఎందుకులే కదిలేయడం అని చెప్పేసి వచ్చేసాం అన్నమాట. బుడ్డమ్మాయి గౌన్లు కూడా చూపించలేకపోయాము. తీసుకున్నాయి రాజు తీసుకునేది కానీ గుర్తు చేయదు. నా మీద ఆడుతుంది. ఈసారి క్షమించాలండి, క్షమించా రాజీ. ఏమొత్తే ఇంకేందండి వివరాలు వార్తల్లో చెప్పండి. బాయ్ అండి. మరి ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. రాజీ శారీ ఎలాగుందో కామెంట్ చేయండి.
పడుకునేదాన్ని వీడొచ్చాకేమో రెండవుతుంది. ఇది చూడమ్మా బంగారమా రాజిస్తానే నా ఈ జన్మ. 10 గంటలకే పడుకునేదాన్ని వాడికెళ్ళి చూసి పాడేది. వీడొచ్చాకేమో రెండవుతుంది. ఇది చూడమ్మా బంగారమా రాజిస్తానే